ఒకవేళ జీవవృక్ష ఫలం కానీ తిన్నట్లయితే వాళ్ళు ఈ చెట్ల కాయలు కోసుకుంటా కోసుకుంటా ఆ పండు దగ్గర అది కూడా తిన్నట్టయితే వాళ్ళు శాశ్వత జీవాన్ని పొందేవాళ్ళు, వాళ్ళు శక్తి పొందేవాళ్ళు. ఆ శక్తి పొందిన తర్వాత దేవుడే పిలిచి వాళ్ళకి ఇచ్చేవాడు. ఆయనే కదా నేల నుండి మొలిపించింది మంచి చెడులో తెలివినిచ్చే వృక్షఫలం. ఆదాం హవ్వలారా రండి, మీరు జీవవృక్ష ఫలం తిన్నారు, ఇక మీరు నిరంతరం జీవిస్తారు, మీకు శక్తి వచ్చేసింది, ఇక మీకు మరణం లేదు, మీకు నాశనం లేదు, మీకు శాపము లేదు, మీకు దుఃఖము లేదు, మీకు వేదన లేదు, రండి ఇప్పుడు మీకు మంచేదో చెడేదో తెలిపే పండిస్తాను రండి అని ఆయనే 4 కాయలు కోసి ఇచ్చేవాడు, తినండి ఇక తినండి. కానీ ఏం జరిగింది? ఆ జీవంగాను వచ్చినట్టయితే, ముందు జీవవృక్ష ఫలం తిని జీవాన్ని సంపాదించినట్టయితే, తర్వాత మంచేదో చెడేదో తెలిస్తే మంచిని మాత్రమే చేసి చెడును నిగ్రహించుకోగలిగే శక్తి వాళ్ళకు ఉండేది, ఎందుకంటే జీవం ఉంది కదా ముందు. కాబట్టి మంచేదో చెడేదో తెలిసిన తర్వాత మంచిని మాత్రమే చేసి చెడుని కంట్రోల్ చేయగలిగే శక్తి